యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా వేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోషువ జీవితంలో దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యెహోషువతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. సో ఇప్పుడు యెహోషువ ఎదుటికి యెరికో ప్రాకారాన్ని దేవుడు ఉంచి యెహోషువ, నీకు నేను ఈ యొక్క యెరికోను అప్పగిస్తా. దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితంలో యెహోషువకు దేవుడు 85 సంవత్సరాల వయసులో సేవకు పిలిచాడు అని చరిత్రకారులు చెబుతారు. మరి 25 సంవత్సరాలు పరిచర్య జరిగించాడు. 110 సంవత్సరాలు బ్రతికాడు. 35 మంది రాజులను అతడు జయించాడు. గొప్ప పరిచర్య జరిగించాడు. సో ఈ యెహోషువ ఎదుట దేవుడు ఇప్పుడు యెరికోను ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను నా సందేశంలోనికి వెళ్తాను. మోషే ద్వారా 5 గ్రంథాలు, ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు, 5 పుస్తకాలను దేవుడు రాయించాడు. కానీ దేనికి కూడా మోషే పేరు పెట్టబడలేదండి. దేనికి కూడా. యెహోషువ ఒకే ఒక పుస్తకం. యెహోషువకు ఆధిక్యతను దేవుడు ప్రసాదించాడు. ఏంటిదంటే, యెహోషువ ఎలాంటి వ్యక్తి అంటే, అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మోషే నెరవేర్చలేకపోయాడు. మోషేకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ యెహోషువకు దేవుడు ఆధిక్యతనిచ్చాడు. ఏంటంటే, వాగ్దాన దేశంలోనికి వెళ్ళేటువంటి కృపను యెహోషువ నమ్మకంగా చిట్ట చివరి రోజు వరకు నమ్మకంగా తను తన కుటుంబం జీవించి ముందుకెళ్ళారు. అందుకే నాకు అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ హిస్ సిన్సియారిటీ, బికాస్ ఆఫ్ హిస్ నేచర్, బికాస్ ఆఫ్ హిస్ లాయల్టీ, అతడు చూపించినటువంటి యథార్థత, అతడు చూపించినటువంటి నిజాయితీకి దేవుడు మెచ్చుకొని ఏమన్నా పెట్టాడా పేరు అని నాకు అనిపిస్తుంది. యెహోషువ గ్రంథానికి యెహోషువ పేరే పెట్టబడింది, వేరే పేరు పెట్టబడలేదు. కానీ మోషే రాసిన గ్రంథాలకు మోషే పేరు ఏది కూడా పెట్టబడలేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎంత నిజాయితీగా, ఎంత యథార్థంగా, ఎంత భక్తిగా నువ్వు జీవిస్తావో దేవుని దగ్గర అంత గుర్తింపు ఉంటుందండి. నేను ఎంతగా నా జీవితాన్ని దేవుని దగ్గర నిజాయితీగా జీవించలేకపోతే నా జీవితంలో దేవునికి గుర్తింపు ఉండదు. మనుషుల ద్వారా గుర్తింపు ఉండవచ్చు, మనుషులను నేను మభ్యపెట్టవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం నాకు గుర్తింపు ఉండదు. ఇక్కడ గమనిస్తే యెహోషువకు దేవుడు యెరికోను అప్పగించాలనుకున్నాడు. యెహోషువకు దేవుడు యెరికోను అప్పగించాలి అని భావించి, యెహోషువ, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, కానీ ఇక్కడ మాత్రం యూ హ్యావ్ టు డూ వన్ థింగ్, నువ్వు ఒక పని చేయాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, యెరికో గోడలు కూలిపోయింది, అందరూ కేకలేసినప్పుడు యెరికో గోడలు కూలిపోయాయి అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటి తెలుసా? దానికంటే ముందు ఇంకొక పని కూడా వాళ్ళు చేశారు. ఏంటి ఆ పని అంటే, చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, దేవుడు అంటున్నాడు, యెహోషువ, నువ్వు ఒక పని చేయాలి. ఏంటి అంటే, నేను నీకు చెప్పే పని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు. ఏంటంటే, 6 దినాలు మీరు తిరగాలి, 7వ రోజు కూడా 7 సార్లు తిరగాలి. 7 సార్లు తిరగాలి. తిరిగిన తర్వాత ఒకేసారి కేకలు వేయాలి. మిగిలిన సందర్భాలన్నింటిలో కూడా మౌనంగా ఏం మాట్లాడకూడదు, మౌనంగా తిరుగుతూ ఉండండి. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ది స్ట్రాటజీ నాకు అనిపించింది. యెహోషువ నాయకత్వంలో మనం అనుకుంటాం కేకలు వేసినప్పుడు పడిపోయాయి యెరికో గోడలు. అది వాస్తవమే. అంతకుముందు 6 రోజులు, 7వ రోజు 7 సార్లు వారు యెరికో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంతే, ఏం చేయలేదు. యుద్ధ సన్నద్ధులై, బైబిల్లో వ్రాయబడింది, కత్తి, డాలు, ఈట అన్ని ధరించుకుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే యెరికో చుట్టూ వాళ్ళు తిరుగుతారండి. యెరికో చుట్టూ తిరుగుతారు. ఏమన్నా అరిచారా, ఏమన్నా చేశారా, ఎవరితో ఏమన్నా మాట్లాడుకున్నారా? బైబిల్ చెప్తుంది, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు. ఆ తర్వాత ఉంటుంది, మీ కంఠధ్వని వినబడనియవద్దు. ఎవరి యొక్క వాయిస్ కూడా బయట ఉండకూడదంట, కామ్గా ఉండాలంట. ఏంటండి మెథడ్? వాట్ ఈస్ ది స్ట్రాటజీ?
యుద్ధానికి వెళుతున్నప్పుడు జయము జయమని కేకలు వేస్తూ వెళతారు, లేకపోతే కబద్దార్ అని కేకలు వేస్తూ వెళతారు, అటాక్ అనేటువంటి మాటలు వినబడతాయి. అంటే ఒక శబ్దము, ఒక ధ్వని అనేటువంటిది యుద్ధంలో సర్వసాధారణమే. కానీ ఇక్కడ అంటున్నాడు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు. 6 రోజులు ఊరికి కామ్గా తిరుగుతూ ఉండండి, 6 రోజులు తిరుగుతూ ఉండండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. 6 సార్లు మీరు ఏమరవద్దు, 7వ సారి మాత్రమే మీరు కేకలు వేయాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, మౌనముతో నీ ఎరికోను నువ్వు కూల్చాలి. మౌనముతో. దేవుని బిడ్డలారా, మౌనంగా వాళ్ళు తిరిగారంట. కేకలేసినప్పుడే కాదు, కంఠధ్వని వినబడకుండా 13 సార్లు వాళ్ళు తిరిగారండి. 13 సార్లు వాళ్ళు తిరిగారు. ఆ 13 సార్లలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే, కంఠధ్వని వినబడకూడదు, మీ మాటలు వినబడకూడదు. దేవుని బిడ్డలారా, ఎరికో ఏమైనా చిన్న ప్రదేశమా అండి? కాదు. ఒక ఎరికోను మనం ఒకసారి చుట్టాలి అంటే ఒక అంచనా ప్రకారం ఒక 2 గంటల సమయం పడుతుంది. 2 గంటల సమయం. ఎందుకు? లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఎరికోను చుట్టాలి అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? యుద్ధ సన్నద్ధులు అందరు యుద్ధానికి రెడీ అయిపోయి ప్రతిరోజు ఉదయాన్నే బయలుదేరి రెడీ 1 2 3 అంటే అందరు కామ్గా నడుచుకుంటూ వెళ్ళాలి. కంఠధ్వని వినబడకూడదు. ఎవరితో ఏం ఊరికే తిరుగుతూ ఉండాలి. ఒకవేళ పైనుంచి ఎరికో పట్టణస్తులు చూసి నవ్వుతారు, ఏంటి వీళ్ళు మౌనంగా తిరుగుతున్నారండి, ఏంటి వీళ్ళు, వాళ్ళు ఒకవేళ అరుస్తుండొచ్చు, సిగ్గు లేదు అని ఒకవేళ అనిండవచ్చు. లేకపోతే వాళ్ళని చూసి హేళనగా ఎందుకు తిరుగుతున్నారు మీరు, మౌనంగా ఎందుకు తిరుగుతున్నారు, రోషం లేదు, ఏం మాట్లాడరా మీరు, ఏం యుద్ధం చేయరా, యుద్ధం చేయడానికి వచ్చినట్టుగా బిల్డప్ ఉంది, ఎందుకు మాట్లాడరు? దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టిన పద్ధతి ఏంటి తెలుసా? బీ సైలెంట్, కామ్గా ఉండండి. నాకు అనిపించింది, వాట్ ఈస్ ది స్ట్రాటజీ లార్డ్? ఏంటి ఈ పని, ఏంటి ఈ పద్ధతి? దేవుని నాయకుడైన యెహోషువ విన్నప్పుడు నాకు అనిపించింది, యెహోషువకు తిక్కబుట్టింటది. ఏంటి ప్రభా, 7 రోజులు తిరగమంటావు, ప్రతిరోజు తిరగమంటావు, 7వ రోజు 6 సార్లు తిరగమంటావు, కంఠతోని వినబడకూడదు అంటావు, ఎందుకు? ఏం చేయాలి? మౌనంగా ఉండి ఏం చేయాలి? దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మౌనముగా నీ జీవితంలో ఉండేటువంటిది కూడా ఒక అనుభవంగా ఉంది, అది మర్చిపోవద్దు. ప్రార్థన ఎంత ఇంపార్టెంటో మౌనం కూడా నీ జీవితంలో అంతే ఇంపార్టెంట్ అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క సందేశం. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, లార్జ్ వాల్స్ ఆఫ్ జెరికో, ఎరికోలో ఉండేటువంటి ఎరికో పట్టణ ప్రాకారానికి చుట్టూ ఉండేటువంటి ఆ కోట గోడలు కూలిపోవాలంటే, లేదా వాగ్దానం వాళ్ళు సొంతం చేసుకోవాలంటే, లేకపోతే వాళ్ళు ముందుకు అడుగులేయాలంటే, ఎరికోను దాటిన తర్వాత వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, బైబిల్ చెప్తుంది, మీ కంఠధ్వని వినబడకుండా తిరగాలి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్ట్రాటజీ ఏంటి తెలుసా? ఆఫ్టర్ ద సైలెన్స్ దేర్ ఇస్ అ షౌట్. అంటే నిశ్శబ్దం తర్వాతనే ఒక విజయం ఇస్తా. నేను కంఠధ్వని వినబడకుండా ఉంటేనే నేను మీకు విజయం ఇస్తా, అదర్వైజ్ ఐ విల్ నాట్ గివ్ అ విక్టరీ. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో ఆయా విధానాలను దేవుడు వాడతాడు, ఆయా పద్ధతులను దేవుడు వాడతాడు, ఆయా రకాలుగా దేవుడు సంధించడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుడు యెహోషువ ఎదుట పెట్టినటువంటి స్ట్రాటజీ ఏంటి తెలుసా? యెహోషువ, నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఏ రకంగా ముందుకెళ్ళాలి తెలుసా? ఏ రకంగా నువ్వు నడిపించాలి తెలుసా? కంఠధ్వని, నీ కంఠధ్వని కూడా వినబడకూడదు, యాజకుల కంఠధ్వని వినకూడదు, బూరలు ఊదకూడదు. కానీ మందసాన్ని తీసుకో, అన్నీ తీసుకో, కానీ చుట్టూ ఊరికి తిరుగుతూ ఉండు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి తిరిగితే సరే అనుకోవచ్చు. ఊరికే కొద్దిసేపు చర్చిలోగా కామ్గా కూర్చోవాలంటేనే కష్టం కదా. ఇప్పుడు మనకు అలవాటైంది ఏంటి తెలుసా? రణధ్వనుల శబ్దాలు ఉండాలి. అంటే ఒకవేళ చర్చిల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము రియాక్షన్ ఏముంటుంది? వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసి ఏముందో చూస్తాం. ఎందుకు? ఏదో ఒకటి వినాలి. మనిషి సైలెన్స్కి అలవాటు పడలేదు, ఈ దినాల సైలెన్స్కి అలవాటు పడలేదు. ఏదో ఒకటి వినాలి, ఏదో శబ్దం వినాలి. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఎస్, లోకంలో ఈ పద్ధతి ఉంటుంది, కానీ బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు బీ సైలెంట్ ఫర్ 13 times. 13 సార్లు నువ్వు సైలెంట్గా ఉండాలి యెహోషువ, మౌనముగా ఉండాలి. నాకు అనిపించింది, మౌనం అంటే ఏంటిది? ఎందుకు దేవుడు కంఠధ్వని వినబడకుండా ఉండమన్నాడు? ఎందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు అరవకూడదు? ఎందుకు మౌనంగా ఉండమని దేవుడు చెప్పాడు? ఎరికో గోడలు కూలాలి అంటే 13 సార్లు మౌనంగా తిరగాలనా? ఎందుకు ఆ స్ట్రాటజీ దేవుడు పెట్టాడు? ఎందుకు ఆ పద్ధతిని దేవుడు పెట్టాడు? దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుదాం 6వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు,
మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఒక మాట యెహోషువతో దేవుడు అంటున్నాడు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, ఏ ధ్వని రాకూడదు, ఏ కేక వినబడకూడదు. బీ సైలెంట్, బీ స్టిల్, బీ కామ్. దేవుడు అనేటువంటి మాట కామ్గా ఉండు, ఏమి మాట్లాడవద్దు, ఏమి నువ్వు పలకవద్దు. నువ్వు కాదు, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు కామ్గా యూ హ్యావ్ టు మూవ్ అరౌండ్ జెరికో. ఎరికో చుట్టూ నువ్వు తిరుగుతూ ఉండాలి. ఎరికో గోడలు కూలిపోక ముందు దేవుడు కోరుకున్నటువంటిది ఏంటంటే బీ స్టిల్, కామ్గా ఉండండి, కామ్గా ఉండండి. ఏంటి కామ్గా ఉండడం అంటే అర్థం ఏంటిది? వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, ఎరికో చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. దేవుడు పెట్టిన కండిషన్ అంటే మాట్లాడవద్దు, మాట్లాడకుండా తిరుగుతూ ఒక్కసారి ఎరికో గోడలు చూసింటారండి. ఎరికో గోడలు చూస్తే ఇప్పుడు దేవుడు తిరగమన్నాడేంటి? యుద్ధం చేస్తే మనిషితో చేయాల, మనుషులు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. ఇప్పుడు బయట కనబడేది ఏంటి? పెద్ద పెద్ద గోడలు కనబడుతున్నాయి. ఈ గోడల అవతల మనుషులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయడం ఎట్లా? ఈ గోడలు అడ్డుగా ఉన్నాయి. ఇది మామూలు గోడ కాదు, దానిపైన ఇల్లు కట్టుకోగలిగిన పెద్ద గోడ. అది అంత వెడల్పాటి గోడ. రాహాబు ఇల్లు ఆ ప్రాకారం పైనే ఉంది. అంత పెద్ద గోడను వీళ్ళు చూస్తూ రావాలి, అంత పెద్ద గోడను వీళ్ళు గమనిస్తూ రావాలి. ప్రజలు అక్కడ నుంచి కేకలేస్తుంటారు, ఎరుకోలో ఉండేటువంటి ప్రజలు లేదా సైనికులు, ఏమిరా యుద్ధం చేయడానికి వచ్చారన్నటువంటిగా కనపడుతుంది. ఏంటి యుద్ధం చేయకుండా ఉన్నారే? ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారేమో, వాళ్ళ మాటలు వినబడుతున్నాయి, లేకపోతే ఎరికో గోడలు కనబడుతున్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కామ్గా ఉండండి. అంటే దేవుడు చెప్పేటువంటి మాట యొక్క మొదటి అర్థం ఏంటంటే, లుక్ అట్ ద ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ బీ స్టిల్. మిమ్మల్ని ఎదుటిగా కనబడేటువంటి అవి చాలా డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ నుంచి మీరు కామ్గా ఉండండి. దేవుడు చెప్పినటువంటి మొదటి మాట అది. దేవుడు చెప్పిన మాట, ఎరుకో గోడలు ఎట్లా కూలుతాయి? పడగొడితే కూల్చబడుతుంది, లేదా కొడితే కూలిపోతుంది, లేదా ఏదో బ్లాస్ట్ చేస్తే అది పేలిపోతుంది, లేదా అది ఎవరైనా ఏదైనా అటాక్ చేస్తే, ఫిజికల్ అటాక్ జరిగితేనే ఎరుకో గోడలు కూలిపోతాయి. కానీ దేవుని యొక్క సందేశం ఏంటంటే కామ్గా ఉండండి. అంటే కామ్గా ఉండండి అంటే లుక్ ఎట్ ద ఎక్స్టర్నల్ థింగ్స్. నీ కనబడే వాటిని చూడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలారా కనబడే వాటిని చూడండి. అండ్ బీ స్టిల్, దాని గురించి మీరు పట్టించుకోవద్దు. దేర్ ఈస్ ఎన్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్. దేవుడు అంటున్నాడు అక్కడ మీరు కామ్గా ఉండాలి. బయట కనబడేవి చాలా కనబడుతుంటాయి, మనకు బయట వినబడేవి చాలా వినబడుతుంటాయి, బయట మనకు మన ఎదుటికి వచ్చేవి చాలా ఉంటాయి. నీ జీవితంలో విజయాన్ని సాధించాలంటే బీ స్టిల్ టువర్డ్స్ ద ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్. బయట నుండి వచ్చేటువంటి నీ దృష్టిని మరల్చే వాటి ఉంటాయి చూసారా, వాటి నుంచి మీరు కామ్గా ఉండండి. అంటే 7 రోజులు ఆ ఎరికో గోడను చూడాలి, ప్రజలను చూడాలి, లేకపోతే ఎరికో ప్రాకారాలు చూడాలి, ద్వారాలను చూడాలి, సైనికులు చూడాలి, అంతే ఏం చేయకూడదు. అంటే దేవుడు చెప్పే మాట, నీకు కనబడుతుంది చూసారా, దాన్ని బట్టి విజయం ఉండదు, నన్ను బట్టి విజయం ఉంటుంది. అది ఎంత పెద్దదైనా డోంట్ లుక్ ఎట్ దట్, బీ స్టాప్ at that looks. ఆ వాటిని చూచిన వెంటనే అక్కడికి అంతవరకు ఆగిపో. ఎట్లా పడిపోతాయి? ఇదొద్దు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో విజయం దేన్ని బట్టి వస్తుందో తెలుసా? నీ ఎదుట కనబడే పరిస్థితులను బట్టి దేవుడు ఎప్పుడు విజయం ఇవ్వడు. నీవు దేవుడు చెప్పినట్టుగా చేసే వ్యక్తి అయితే నీకు విజయం వస్తుంది. నీ ఎదుట చాలా కనబడుతూ ఉంటాయి. ఒకవేళ అనుకుందాం నీ శరీరంలో ఉండేటువంటి ఆరోగ్యాన్ని చూసినప్పుడు ఎట్లా కలుగుతుంది ఆరోగ్యం? ఎట్లా ఇస్తాడు దేవుడు? డోంట్ లుక్ ఎట్ ద ఫిజికల్ సిచ్యువేషన్స్. అంటే వాస్తవ పరిస్థితుల వైపు నువ్వు చూడవద్దు, కానీ ఒకటి చేయి, దేవుడు చెప్పిన మాట నమ్ము. అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ నుంచి కామ్ అయిపో. నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది ఎందుకు తెలుసా? నీకు కనబడుతుంటుంది ఎరికో గోడ నీ ఎదుట సవాలుగా నిలబడుతూ ఉంటుంది. ఎరికోలో ఉండే సైనికులను ఎదుట సవాలుగా నిలబడతారు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దాన్ని పట్టించుకోదు, కామ్గా ఉండు. ఏ కంఠ స్వరము వినబడ్డానికి వీల్లేదు. ఎట్లా కూలిపోతాయి ఎరికో గోడలు? మాట్లాడవద్దు. ఎవరు పడగొడతారు ఎరికో గోడలను? మాట్లాడవద్దు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదాలు రావాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? ఎరికో గోడల దగ్గర మౌనం చెప్పే సందేశం ఏంటి తెలుసా? నీ కనబడే వాటిని, నిన్ను ఫిజికల్గా డిస్ట్రాక్ట్ చేసే వాటి దగ్గర బీ సైలెంట్. కొన్ని నెలల క్రిందట మన పరిచయకు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాసేటువంటి వ్యక్తి వచ్చాడండి. అతడు గ్రూప్ 2కు క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫై అయిన తర్వాత అతనితో ఉండేటువంటి స్నేహితులు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు.
ఇద్దరు నా దగ్గరికి వచ్చిన తర్వాత పరిచయం చేశాడు. అన్న గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యాడు అని చెప్పాడు. ఓకే మంచిది బ్రదర్ అని అతని విషయాలు మాట్లాడుతుంటే అప్పుడు అతని ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా, అన్నా వీడు ఇప్పటికీ 1.5 సంవత్సరం అయిందన్న. 1.5 సంవత్సరం తర్వాత వీని దగ్గర నుంచి ఫోన్ కాల్ లేదు, వీని దగ్గర నుంచి మాటలు లేదు, వీని ఫేస్బుక్లో ఏం ఉండవు, లేకపోతే వీని ఫాలో కావాలంటే ఎక్కడో తెలియదు. వీడు అందరికీ దూరం అయిపోయాడన్న, అందరికీ దూరం అయిపోయాడు. ఈరోజు వచ్చాడన్న. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అందుకే నాకు గ్రూప్ 2 రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. గ్రూప్ 2 విజయం నాకు రావడానికి కారణం ఏంటంటే, నా ఎదుట ఉండేటువంటి సెల్ ఫోన్ను నేను దగ్గర పెట్టుకుంటే నేను చదవలేను. నేను ఫేస్బుక్లు యూట్యూబ్లు ఫాలో అవుతుంటే నేను చదవలేను. నా కాన్సన్ట్రేషన్ ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేస్తుంటున్నాయి, ఇవన్నీ దూరం చేస్తుంటున్నాయి, ఇవన్నీ డిస్టర్బ్ చేస్తుంటున్నాయి. అందుకే నేను ఏం చేశానంటే ఇవన్నీ స్విచ్ ఆఫ్ చేసి 1.5 year తర్వాత వచ్చాను. దేంతో వచ్చాను? విజయంతో, ఉద్యోగంతో వచ్చాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు కూడా అదే చెప్తున్నాడు. యెహోషువ, ఆ యెరికో గోడలు కూలాలి అంటే బీ సైలెంట్. నీ కనబడుతున్న ప్రతి డిస్ట్రాక్షన్ నుంచి సైలెంట్గా, ఎక్స్టర్నల్గా కనబడుతున్నటువంటి ప్రతి అడ్డంకు ఆటంకం నుంచి నువ్వేమైపోతావంటే కామైపో. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎంతగా నిన్ను దేవుని విషయాలు, దేవుని వాక్యానికి దూరం చేసే ఎక్స్టర్నల్ థింగ్స్ కొన్ని ఉంటాయి, వాటన్నిటి నుంచి నువ్వు సైలెంట్ అయిపోవాలి. ఒకవేళ నేను చెడగొట్టే స్నేహితుడు ఉన్నాడా, అతని దూరంగా, అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎరికో నువ్వు స్వాధీనం చేసుకుంటావు. నీ జీవితంలో ఒక గొప్ప దీవెన, ఆత్మీయంగా దీవెన కలగాలన్నా ఎవరైతే నేను దేవునికి దూరం చేస్తున్నారో ఆ వ్యక్తితో నీ సంబంధాలు కట్ చేసుకో. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అనేటువంటి ఉంటాయి, బాహ్యంగా కనపడేటువంటి నిన్ను ప్రభావితం చేసే వాటి ఉంటాయి. వాటి నుంచి దూరంగా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా. 6 రోజులు ఊరికే తిరగాలి, 7వ రోజు 7 సార్లు తిరగాలి, అందులో 7వ సారి మాత్రమే కేక వేయాలి. మిగిలిన టైం అంతా దే హ్యావ్ టు లుక్ అట్ ద వాల్స్ ఆఫ్ ఎరికో గోడలను చూడాలంతే. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ఎరికో గోడలను చూసి కృంగిపోతున్నావేమో, కృంగిపోవద్దు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉందండి, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఇండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. పౌలు అంటున్నాడు, వెల్లిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం. లోకంలో ఉండేటువంటి మెథడ్ ఏంటి తెలుసా? మనం కనబడిన దాన్ని బట్టి నడుస్తూ పోతామండి. ఇక్కడ దారి కనబడుతుంది, లైట్ ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మనకు కనబడే దాన్ని బట్టి నడక ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఏముంటుంది తెలుసా? వెలిచూపు వలన కాదు. వాట్ యు సీ షుడ్ నాట్ డైరెక్ట్ యూ, బట్ వాట్ ఈస్ గాడ్ సేస్ ఇట్ షుడ్ డైరెక్ట్ యూ. దేవుడు ఏది చెప్తున్నాడో అది నిన్ను నడిపించాలి. వెలిచూపు కాదు, నీ కనబడేటువంటిది కాదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనముగా ఉంటూ ఎరికో గోడలను చూస్తూ ఉండు. ఎలా పడిపోతాయి ఎరికో గోడలు? ఎట్లా పడిపోతాయి? పగలగొడితే పడిపోతాయి. కానీ బైబిల్ ప్రకారం యెహోషువతో దేవుడు 7 రోజులను తిరగాలి, 7వ రోజు మళ్ళీ 7 సార్లు తిరగాలి, 13 సార్లు కామ్గా తిరు, 14వ సారి మాత్రమే కేకవే. అంతవరకు కేకవేయద్దు. దేవుని బిడ్డలారా, ఏది కరెక్ట్? పగలగొడితే పడిపోవడం కరెక్టా? అది కరెక్టే, లోక సంబంధంగా కరెక్టే. బట్ గాడ్స్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్. దేవుడు వ్యత్యాసమైనటువంటి దేవుడు. మానవ పరిధులకు అతీతంగా దేవుడు పనిచేస్తాడు. మనిషి మెథడ్స్ ఒక రకంగా ఉంటాయి, దేవుని మెథడ్స్ ఒక రకంగా ఉంటాయి. దేవుడు అంటాడు, మనిషి పేపర్ను చించుతాడు, మనిషి వస్త్రాలను చించుతాడు, నేను ఎవరిని తెలుసా? సముద్రాన్ని చీలుస్తా. మనిషి కెపాసిటీ వేరు, దేవుని కెపాసిటీ వేరు. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే అందరు అంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ప్రార్థనలకు జవాబులు వస్తాయా? అదే లోకం చెప్పేటువంటి అర్థం. కానీ మన అర్థం ఏంటి తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తి వెలిచూపు వలన కాదు, విశ్వాసము వలన జీవిస్తాడు. యూ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ యు సీ. నీ కనబడుతున్నటువంటి ఎరుకో నిన్ను ప్రభావితం చేయకూడదు. యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలారా, నీకేం కనబడుతుంది? ఇట్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ యూ. ఈరోజు నీ ఎదుట ఏం కనబడుతున్నాయో నాకు తెలియదు, నీ ఎదుట ఏ రిపోర్ట్స్ కనబడుతున్నాయో నాకు తెలియదు, నీ ఎదుట ఏ పరిస్థితులు కనబడుతున్నాయో నాకు తెలియదు. డోంట్ లుక్ ఎట్ దట్. యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ ఎట్ దట్, దాని గురించే చూస్తూ, దాని గురించే నువ్వు గమనిస్తూ ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందలేవు. నువ్వు చూడాల్సింది ఏంటి తెలుసా?
దేవుని వాక్యం ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు. ఆదివారం వింటావు వాక్యం, ఆదివారం విన్న వాక్యం సోమవారం నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందా, అది దేవుడు చూస్తాడండి. వినడం కాదు, మిగిలిన రోజుల్లో దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి. 7 రోజులు మొదటి రోజులు తిరిగింటారండి. మొదటి రోజు తిరిగింటారు. నేనే ఉంటే అడిగింది, ఏంది యెహోషువ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళు ఏదో అరుస్తుంటే వాళ్ళకు జవాబు ఇవ్వకుండా కామ్గా తిరగడం ఏంటి యెహోషువ, వాట్ ఈస్ దిస్? యెహోషువ అంటాడు, నాకు తెలియదు, దేవుడు తిరగమన్నాడు. దేవుని మాటకు మారు మాట్లాడకుండా విధేయత చూపారు ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వెళ్ళి చూపు వలన నడిపించబడుతున్నావా? నీ భర్తను చూసినప్పుడు, నీ కుటుంబ పరిస్థితులను చూసినప్పుడు, నీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు, నీ శరీరాన్ని చూసినప్పుడు, నీ యొక్క ఫిజికల్గా కనబడేవి, బయట కనబడేవి నిన్ను ప్రభావితం చేస్తున్నాయా? దేవుని మాటలు నిన్ను ప్రభావితం చేస్తున్నాయా? మనిషిని ప్రభావితం చేసేవి లోకంలో చాలా కనపడుతున్నాయండి. అందుకే చూడండి, ఏది మనిషిని అట్రాక్ట్ చేస్తుంది? చిన్నపిల్లలను చూడండి, ఇప్పుడు ఏది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది? తలుకు బెలుకులు అనేటువంటి షార్ట్స్ కదా, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ షార్ట్స్, రీల్స్. ఇవి ఎందుకు తెలుసా? వెళ్ళి చూపు వలన సాతాను ప్రభావితం చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ వెళ్ళి చూపు వలన నీ ఆశీర్వాదాలను నువ్వే అడ్డుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, స్టాప్. ఏంటి మాటలు స్టాప్ చేయి. దేన్ని బట్టి? నీ కనబడే దాన్ని బట్టి మాట్లాడుతుంటావు చూసావా? నీ ఎదుట జరిగిన పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటావు తెలుసా? అది నువ్వు దాని గురించి మాట్లాడినంతకాలం ఏం జరగదు. దాన్ని ప్రక్కన పెట్టి దేవునితో మాట్లాడడం ప్రారంభించు. నీ సమస్యను గురించి మాట్లాడడం ఇక చాలు. ఇట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, స్పీక్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు తెలుసా? విచిత్రమైన కార్యాలు చేసే దేవుడు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మనం చదువుకుందాం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంన నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాచకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. చాలు. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏమని అంటున్నారు? ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచు, లేదా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. దూరాలు నిలబడ్డారంట. ఎందుకు? ఇశ్రాయేలు దేశంలో ఆ దినాల్లో, యేసు ప్రభు జీవించిన దినాల్లో కుష్ఠరోగులు దగ్గర ఉండడానికి వీల్లేదు, దూరంగా ఉండాలి. వాళ్ళ సైడ్ నుంచి వచ్చే గాలి విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త వహిస్తారు. వాళ్ళు అస్సలు కుష్ఠరోగస్తులను ఎంటర్టైన్ చేయరు దగ్గరికి రావడానికి. ఇప్పుడు దూరాన నిలిచారు కుష్ఠరోగులు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మమ్మల్ని కరుణించుమని కేకలేశారంట. కేకలేస్తే బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా నామమందు మీరు శుద్ధులగుదురుగాక అనలే. 10 మంది దగ్గరికి రండి, మిమ్మల్ని బాగు చేస్తాను, ముట్టిన వెంటనే మీ స్కిన్ మారిపోతుంది, మీ వేళ్ళు పెరిగిపోతాయి చెప్పలా. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పలా. ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకొనుడి. యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయంలో ఉంటాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అవుట్స్కట్స్లో ఉన్నారు. దేవుడు ఊరి వెలపట్లోంచి ఊరిలోనికి వెళుతుంటున్నాడు. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా, గ్రామం బయట జరుగుతుంటే గ్రామములోనికి వెళ్ళేటువంటి వారి దగ్గర యేసు ప్రభు నిలబడ్డాడు. అంటే ఊరి బయట ఉన్నాడు యేసు ప్రభు. ఉండి ఏం చెప్తుంటున్నాడంటే, మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకో. అంటే బయట ఉండే వాళ్ళు ఊరిలోనికి నడుచుకుంటూ వెళ్ళాలి. యాజకుని కనపరుచుకోవడం అంటే లేవీ కాండంలో ఏంటి తెలుసా? బాగుపడిన వ్యక్తులే యాజకులు కనపరుచుకోవాలి. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను మీకోసం ప్రార్థన చేయాలా, స్వస్థత నొందండి, శుద్ధులు కండి, ఏం చెప్పాలా? మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా, మా వేలుగానే ఉన్నాయే, ఏం బాగుపడలేదే, మా స్కిన్ బాగుపడలేదే, మా ముక్కు సరిగా లేదే, ఏం బాగుపడలేదు కదా, మేము ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న రావాలి. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు చెప్పే మాట, నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు స్వస్థత ఉంటుంది. నేను చెప్పినట్టుగా కాకుండా మీరు మీ వేళ్ళను చూసుకొని ఎక్కడ అంటే స్వస్థత రాదు. మీరు మీ వాస్తవ పరిస్థితులను చూసుకుంటే స్వస్థత రాదు. ఒక అద్దం తెచ్చుకొని అద్దంలో ముఖం చూసుకుంటే స్వస్థత. మీరు వెళ్ళుచుండగా శుద్ధులవుతారు. మీరు వెళ్ళుచుండగా ఏం మాట్లాడవద్దు, ఏం ప్రార్థన కూడా చేయవద్దు. మీరు వెళ్ళుచుండగా శుద్ధులవుతారు. అంటే వాళ్ళ శరీరం వాళ్ళతో మాట్లాడుతుంది. ఎక్కడ బాగైంది? వాళ్ళ ముక్కు చెప్తుంది బాగాలేదే, వాళ్ళకు వేళ్ళు పెరగలేదే. వాళ్ళ వేళ్ళు అంటే ఎక్కడ పెరిగా? నా వేళ్ళు చెడిపోయిన వేలుగానే ఉన్నాయి కదా. అయినా వీళ్ళు ముందుకు వెళ్ళారు.
అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పిన తర్వాత బయట ఏం కనబడుతున్నాయో దాని విషయంలో కామ్గా ఉండి మీరు వెళ్ళిపోతుండండి, స్వస్థత జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనము స్వస్థత, మనం ఆశీర్వాదాలు, మన దీవెనలు పొందకపోవడానికి కారణం ఏంటంటే, మనం బయట వాటి ఇంకా మా శరీరంలో ఇట్లా ఉంది, మా కుటుంబంలో ఇట్లా ఉంది, మా జీవితంలో ఇంకేం జరగలేదే. వి లుక్ అట్ ద ఫిజికల్ థింగ్స్. మనం వాస్తవ పరిస్థితులను చూస్తుంటున్నాం, మనల్ని చూసుకుంటున్నాం. ఇంకా కాలేదే, ఇంకా కాలేదే, ఇంకా కాలేదు. దేవుడు అంటారు వాటిని చూడొద్దు. యాజ్ లాంగ్ యాజ్ యూ సీ దట్ యు ఆర్ నాట్ గివింగ్ ఎ వాల్యూ టు మై వర్డ్. వెళ్ళి చూపు వలన కాక విశ్వాసమున మీరు ఆశీర్వదించబడతారు. ఈరోజు దేవుడు చెప్పే మాట, నీ ఇంట్లో ఉండే పరిస్థితులు చెప్తాయి ఏం బాగా కాలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో పరిస్థితులు కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటాయి. బట్ డోంట్ లుక్ ఎట్ దాట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతివైన దేవ. అందరం ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండవద్దు. నీ ఎదుట ఉండేటువంటి అవిశ్వాస పరిస్థితుల విషయంలో దేవుని ఎదుట క్షమాపణ కోరు. నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు తప్పు ఆలోచనలు ఆలోచించి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరు. నీ దేవుని వైపు చూడడం ప్రారంభించు. ఈ రోజు నుంచి దేవుని పైన మన విశ్వాసం అధికమవ్వాలి. మనం తలంపులు దేవుని పైన కేంద్రీకరించబడాలి. దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, గనుడవైనటువంటి దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసు నామమున ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాతో మీరు మాట్లాడారు, మౌనముగా ఉండాలి తండ్రి. మౌనముగా ఉంటేనే ఎరికో గోడలు కూలిపోయాయి తండ్రి. 13 సార్లు వాళ్ళు మౌనంగా ఉన్నారు నాయన, ఒకే ఒకసారి కేక వేశారు నాయన. దట్స్ ఆల్ తండ్రి. ఎరికో గోడలు కూల్చివేసావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ దినాన మేము ఎక్కడ మౌనంగా ఉండాలో మీరు మాకు నేర్పించారు నాయన. దేవ, మా ఎదుట ఉండే పరిస్థితులు మాతో మాట్లాడుతుండగా, మా ఎదుట ఉండేటువంటి వ్యక్తులు మాతో మాట్లాడుతుండగా, మా ఎదుట ఉండే కష్టాలు మాతో మాట్లాడుతుండగా, వాటి ఎదుట మేము మౌనంగా ఉండాలి. వాటికి స్పందించినటువంటి వారంగా మేము ఉందముగాక. ఆ తండ్రి, అవి చెప్పే మాటలు మేము నమ్మకుండా ఉందముగాక. మనుషులు చెప్పే మాటలు మేము పట్టించుకొనక మీ వైపు చూచుదుముగాక. గొప్ప కార్యములను జరిగించి మహిమను పొందుమని గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు నాయన. విశ్వసించిన ప్రతి ఒక్కరిలో, ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్యా, ఈ మాటలు మా జీవితాల్లో మేము అర్థవంతంగా ఆచరించడానికి సహాయం చేయమని యేసు నామమునందు ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.